అందరూ సుఖాసనం కానీ పద్మాసనం కానీ వేసుకొని కూర్చొని ఇవాళ ఏంటి అక్షయ తృతీయ అంటే కుబేరుడికి చాలా ఇష్టమైన రోజు కదా. అక్షయ తృతీయ కాబట్టి కుబేర ముద్ర వేసేసుకోండి. ఆ కుబేర ముద్ర వేసేసుకొని కూర్చోండి అందరు. ఓకేనా అండి? సేపు కూర్చోండి, మనము ఒక చాంట్ చేద్దాం. ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్. అందరు ఐస్ క్లోజ్ చేసుకోండి. అందరు ఐస్ క్లోజ్ చేసేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఓకేనా? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్ చేయండి అలాగే. 1 2 3 4 5 6 7 8. బ్రీత్ అవుట్. బ్రీత్ చేయండి. బ్రీత్ ఇన్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7 8. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7 8. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7 8. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7 8. Breathe out. ఓకే ఫ్రెండ్స్, అలానే కూర్చోండి. స్పీడ్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. కపాలపతి అంటారు దీన్ని. కపాలపతి అంటే స్పీడ్ గా గాలి తీసుకోవాలి, వదిలేయాలి, గాలి తీసుకోవాలి, వదిలేయాలి. కపాలపతి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి తెలియదు. సో చూడండి, ఇప్పుడు కపాలపతి అంటే ఇలా తీసుకోవాలి. కడుపులో స్టమక్ అంతా ఊగిపోయినట్టుగా తీసేసుకోవాలి. ఓకేనా? చూపిస్తాను ఒకసారి, చూడండి ఫ్రెండ్స్ ఎలా అనేది. కంటిన్యూ. స్టమక్ అంతా పెయిన్ లాగా వస్తుంది. ఓకేనా? స్టమక్ ని ఊదినట్టుగా వస్తుంది. అదే కపాలపతి అంటారు. అది చేసేయండి. జస్ట్ ఒక 5 రౌండ్స్ చేయండి. ఓకేనా? పిలవండి, వదలండి, పిలవండి, వదలండి, గాలి పీల్చండి, వదలండి, గాలి పీల్చండి, వదలండి. ఓకేనా? అలా చేయండి. సో కళ్ళు మూసుకొని అలాగే ఉండండి. నేను చాన్ చేస్తూ ఉంటాను, మీరు నాతో పాటు చాన్ చేయండి. ఓకేనా అండి? బీజ మంత్రం చేద్దాం ఈ రోజు. లక్ష్మి కుబేర కదా, సో చేద్దాం. కూర్చోండి అందరూ. చేసుకొని కుబేర ముద్ర వేసుకొని కాళ్ళ మీద పెట్టేసుకొని మీ హెడ్ మీద స్ట్రైట్ గా కూర్చొని కళ్ళు కొంచెం పైకి ఎత్తేసి నేను చెప్పే మంత్రాన్ని మీరు కూడా చెప్తూ ఉండండి. ఓకేనా? శ్రీ 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 శ్రీ
Brazil, Spain, Brazil, Spain, Brazil, Spain, 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 Brazil, 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 అందరు రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని మీ కళ్ళ పైన పెట్టుకోండి. మీ కళ్ళ పైన, మీ చెప్పుల పైన, మీ ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. మీ గొంతు పైన, వెనక వెనక భాగాన, మీ వెన్నుముక భాగాన, చేతులకి, కాళ్ళకి, స్టమక్ కి మొత్తం అప్లై చేయండి ఆ ఎనర్జీని. ఓకేనా? అప్లై చేసి చేతులు మళ్ళీ రబ్ చేసేసుకొని హెడ్ పైన పెట్టేసుకొని మళ్ళీ రబ్ చేసేసి మెల్లగా ఐస్ ఓపెన్ చేసేసుకొని 3 times కిస్ ఇచ్చుకోండి. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కుండ తెచ్చుకున్నారా? మన చెయ్యి పట్టేంత కుండ అండి, మీడియం సైజ్ కుండ. నేను ఓకే, ఇది ఇలా కుండ తెచ్చుకోండి. ఇప్పుడు మనం అందరము పసుపు అప్లై చేద్దాం. ఓకేనా? పసుపు. సో పసుపులో గంగాజలము లేదా రోజ్ వాటర్, అది లేకపోతే వాటర్ మిక్స్ చేయండి. ఓకేనా? పసుపులో పసుపు తీసుకొని అందరు పసుపు తీసుకోండి. పసుపు తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. బౌల్లో వేసేసుకొని పసుపు వేసేసుకొని రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కలపండి, లేదా గంగాజలం ఉంటే గంగాజలం. ఇది గంగాజలం అంటే ఇది గంగాజలము ఉంటే ఆ పసుపులో కలపండి. అలా కొంచెం గంధం వేయండి. గంధం ఉంటే వేయండి, తెచ్చుకుంటే వేయండి, లేకుంటే టెన్షన్ పడకండి. పసుపు కుంకుమ చెప్పాలి తెచ్చుకోవాలని. సో మనము పసుపు ఇలా లిక్విడ్ లాగా, కొంచెం లిక్విడ్ లాగా చేసుకోండి. బౌల్లో కలుపుకోండి. మనం కాళ్ళకి పసుపు పెట్టుకుంటే ఎలా లిక్విడ్ లాగా చేస్తామో అలా లిక్విడ్ లాగా చేసేసుకోండి. సో చేశాక దీనికి అంతా అప్లై చేయండి. కుండకు మొత్తం అప్లై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? కుండకు అప్లై చేయండి. పసుపుని మంచిగా అప్లై చేయండి కుండకి. అప్లై చేసేటప్పుడు కూడా మీకు నచ్చిన మంత్రం, శ్రీమంత్రం, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని, లేకపోతే మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మంత్రం అనుకోండి. మీకు ఇష్టమైన మంత్రం ఏదైనా అనుకోవచ్చు. అప్లై చేస్తూ అనండి. మహాలక్ష్మాయ నమః, లేకపోతే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, లేకపోతే శ్రీం 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 అని ఏది ఏది అనిపిస్తే అది శ్రీం 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 శ్రీం
లోపల బయట మొత్తం మంచిగా అప్లై చేయండి పసుపును. ఓకేనా? కుండ లోపల కూడా మంచిగా అప్లై చేయండి. స్ట్రీమ్ 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 స్ట్రీమ్. ఈ కుండకు మూత కూడా వస్తుంది కదా, ఆ మూతకు కూడా అప్లై చేయాలి. స్ట్రీమ్ 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 అప్లై చేయండి. చేస్తారా? చేయండి. మూత కూడా చేయండి. దీనికి క్యాప్ వస్తుంది కదా, ఆ క్యాప్ దానికి కూడా స్ట్రీమ్ 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 అప్లై చేయాలి మొత్తం. అప్లై చేశాక కుండకి స్ట్రీమ్ అని కుంకుమతో రాయండి. శ్రీమ్ అని ఇంగ్లీష్ లో అయినా రాయొచ్చు లేదా తెలుగులోనైనా రాయొచ్చు, రాయండి. కుండ లేని వాళ్ళు ఏం చేస్తారంటే గాజు బౌల్ తీసుకోండి అమ్మా. ఎవరన్నా కుండలు మాకు అవైలబుల్ లేవు అన్న వాళ్ళు ఉంటే మాత్రం గాజు బౌల్ తీసేసుకోండి. గాజు బౌల్ మన ఇండియాలో దొరుకుతాయి. పాపం వేరే వాళ్ళు ఉన్నారు, ఇందులో నా ఫ్రెండ్ ఉంది, తనకు చెప్తున్నా. స్ట్రీమ్ అని రాయండి. ఓకేనా? కొంచెం సమ్మర్ కదా, తొందరగా ఆరిపోతూ ఉంటది. సో కొన్ని వాటర్ పక్కన పెట్టుకోండి. గాజు బౌల్ తీసేసుకొని ఆ గాజు బౌల్కి మీరు పసుపు అప్లై చేయొచ్చండి. పసుపు అప్లై చేసేసి నేను చెప్పినట్టు మీరు చేయండి. ఇలా శ్రీమన్ రాసేసుకోండి. శ్రీమన్ రాసేసి దీనికి ఇలా పైన బొట్లు పెట్టండి. పైన ఓకేనా అండి? పైన కూడా బొట్లు పెట్టండి. పెట్టేసి దీనికున్న క్యాప్ కూడా బొట్టు పెట్టండి. ఓకేనా? దీనికున్న క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ కి కూడా ఇలా బొట్టు పెట్టండి. పక్కన వాటర్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఉన్నది, దాంతో కలిపి వేసుకున్నా. ఇలా మంచిగా పసుపు కుంకుమ నిండుగా రాస్తే మనకు సుమంగళి యోగం అనేది అమ్మవారు ఇస్తారన్నమాట. సో మంచిగా రాయండి. ఓకేనా అండి? ఇలా పైన కూడా పైన కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఎలా అండి? అందరు కెమెరాస్ ఆన్ చేయాలండి ప్లీజ్. కెమెరాస్ ఆన్ చేసేసుకొని మీరు చేస్తున్నారా లేదా నాకు ఎలా తెలుస్తుంది? ఇద్దరే ఆన్ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా ఆన్ చేస్తేనే అందరు ఆన్ చేయాలి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరి జాయిన్ చేయాలి. మేడం ఈ కుండకి మూత తేలేదు, పర్లేదా? ఏంటండి? కుండకి మూత తేలేదు, నేను కుండే కొనుక్కొచ్చాను. నాకు మాట్లాడేది ఎవరో అర్థం కావట్లేదు. నేను మేడం సునీతని. సునీత చెప్పురా. కుండకి మూత తేలేదు, ఓన్లీ కుండే తెచ్చి శ్రీం రాశాను, పర్లేదా? ఓహో, కుండకు మూత తేలేదా? అంటే మీరు చెప్పిన వీడియో క్లిప్ లో మూత లేదుగా. కుండ ఇచ్చిన వాడు మూత ఇస్తాడు కదరా. కుండ ఇచ్చిన వాడు కంపల్సరీ. పూజా సామాగ్రి షాప్ లోకి వెళ్తే ఇవే ఉన్నాయి మేడం, ఇవే తీసుకొచ్చాను 2. కుండ ఇచ్చిన వాడు కంపల్సరీ క్యాప్ ఇస్తాడు. ఓకే, క్యాప్ తర్వాత అయినా పెట్టొచ్చు. ఇది అయిపోయినాక ఏం చేయాలో చెప్తా, అంతవరకు ఒక చిన్న ప్లేట్ పెట్టు. ఓకే మ్యామ్. ఓకే, నో ప్రాబ్లం. తీసుకో. చిన్న ప్లేట్ ఇవే. ప్రస్తుతానికి ఒక చిన్న
చెయ్యండి, చేయట్లేదు శోభారాణి గారు, చేస్తున్నారా? తర్వాత చేస్తారా? మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఈవినింగ్ చేస్తాం మేడం, చేయలేదు కుండలు. ఓకే ఓకే, అందుకే ఇలా టెన్షన్ అవుతారని నేను టైం మార్చేసా. నిన్ననే మెసేజ్ పెట్టాను ఐటమ్స్ అన్ని. అదే అదే అక్కడే ఆ షెల్ఫ్ దగ్గర ఈ చివరి సో చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కవర్ తీసేసుకోండి ఫ్రెండ్స్, కవర్ కానీ న్యూస్ పేపర్ కానీ. న్యూస్ పేపర్ కంటే కవర్స్ ఉంటాయి కదా, మన ఇలాంటి కవర్స్, సాల్ట్ ప్యాకెట్స్ కవర్స్ కానీ, పిక్టిక్ కవర్స్ పెద్దవి ఉంటాయి కనుక, ఇలాంటి కవర్స్ ఉంటాయి ఇక మన దగ్గర, సాల్ట్ ప్యాకెట్ కవర్స్. అది ఒకటి తీసుకొని చెప్తాను. ఏ ఆదిత్య, మమ్మీ మమ్మీ అన్నది అప్పుడు కవర్ ఎక్కడ పెట్టావు బిడ్డ? కవర్ ఎక్కడ పెట్టావు? సంవత్సరం ఇలా ఇలా కవర్ కవర్ చూసుకోండి, ఓకేనా? సో ఈ కవర్ ఇందులో పెట్టే ముందు కుండలో పచ్చ కర్పూరం వేయండి. పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరం అయినా వేయచ్చు, టెన్షన్ తీసుకోకండి. పచ్చ కర్పూరం ఉంటే పచ్చ కర్పూరం వేయండి కుండలో, ఓకేనా? కుండ లోపల ఫస్ట్ పచ్చ కర్పూరం వేయండి, ఓకేనా? పచ్చ కర్పూరం వేసుకోండి. తర్వాత పసుపు, కుంకుమ, గంధం వేయండి. పసుపు, కుంకుమ, గంధం వేయండి. కొన్ని అక్షంతలు లాగా, కొన్ని అక్షంతలు, కొన్ని మరి కాదు, ఎక్కువ కాదు, వేయండి. వేసాక నేను అత్తర్లు లాంటివి తెచ్చుకోమని చెప్పాను, తెచ్చుకున్నారో లేదో నాకు తెలియదు. జువ్వాది పౌడర్ ఇలా ఉంటుంది, జువ్వాది పౌడర్ అని తెచ్చాను మేడం, ఇవాళ తెచ్చా షాప్ లోకి వెళ్ళి. మంచిదే, మంచిగా కాదు మేడం, ఫస్ట్ ఎపిసోడ్ అంటే మీ జువాది అంటే అప్పుడు తేకుండా సెకండ్ ఎపిసోడ్ లో తీసుకొచ్చా. సో కొంచెం జువ్వాది వేయండి. కొంచెం అమౌంట్ మీ దగ్గర పెట్టుకోమని చెప్పాను, పెట్టుకున్నారా? నోట్స్, పాయింట్స్ పెట్టేసుకోండి అమ్మా. కానీ జువ్వాది స్మెల్ వస్తుందంటే ఓపెన్ చేస్తే చాలు రూమ్ అంతా ఫామ్ అయిపోతుంది, చాలా బాగుంటది, చాలా ఇష్టం. సో ఇది కుండలో వేయండి, కొంచెం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. వేసారా? వేసాక ఏం చేయాలి అంటే సాల్ట్, ఇప్పుడు కవర్ చెప్పాను కదా, ఆ కవర్ లో సాల్ట్ వేయండి, దొడ్డు ఉప్పు వేయండి, ఓకేనా? I'm sorry, Mr. Kimi, thank you, I love you. I'm sorry, Mr. Kimi, thank you, I love you. I'm sorry, Mr. Kimi, thank you, I love you. నెక్స్ట్ సాల్ట్ వేయండి. ఈ రోజు సాల్ట్ కూడా కొనుక్కోవచ్చండి, మంచిది, సాల్ట్ కొనుక్కొచ్చుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? సాల్ట్ కొనుక్కొచ్చుకోండి, మంచిది, చాలా మంచిది. సో ఈ కవర్ కుండలో పెట్టేసేయండి ఇలాగ, ఓకేనా అండి? సో కవర్ అనేది ఓపెనబుల్ గా ఉంటే ఓపెన్ ఇలా ఓపెన్ చేసి పెట్టండి. అయితే కవర్ ఎందుకు పెట్టాలి అని అంటున్నానంటే డైరెక్ట్ సాల్ట్ వేయొచ్చు, కాకపోతే సమ్మర్ కదా, సాల్ట్ అనేది లిక్విడ్ లాగా అయిపోతూ ఉంటుంది, కుండలు కూడా అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ బ్లాక్నెస్ వచ్చేస్తుంది. సో ఇందులో వేసామనుకోండి, ఇందులోనే కరిగిపోతూ ఉంటుంది. కుండ కూడా అక్షయ పాత్ర అన్నమాట, దీన్ని అక్షయ పాత్ర అంటారు. ఈ అక్షయ పాత్ర కూడా చాలా అబండెంట్ గా మంచిగా నీట్ గా కనిపిస్తుంది, అందుకే కవర్ అని చెప్పాను. ఇది నేను ఆలోచించి చేసిన టిప్ అన్నమాట.
ఇలా కవర్ సాల్ట్ మనకు కవర్ అనేది అక్షయ పాత్రలో పెట్టినాక క్లోజ్ చేయకండి, ఇట్లా ఇట్లా ఓపెన్ గా పెట్టండి, ఓపెన్ గా మొత్తం ఓపెన్ గా పెట్టేసుకోండి. మనము రైస్ బ్యాగ్ కానీ ఏమన్నా తెస్తే ఓపెన్ గా తీసుకొని అందులో నుంచి తీసుకున్నట్టుగా ఇట్లా పెట్టండి. ఓకేనా? పెట్టాక చేస్తారంటే టిక్ టిక్ కవర్స్ దొరుకుతాయి, టిక్ టిక్ కవర్స్ చిన్నది కానీ లేకపోతే ప్రస్తుతానికి డైరెక్ట్ పెట్టండి. 101 రూపాయి పెట్టండి, 101 రూపాయి ఒక లక్ష్మీ గవ్వ, 101 రూపాయి 101 రూపీస్ ఒక లక్ష్మీ గవ్వ పెట్టండి. ఓకేనా అండి? 101 రూపీస్ ఒక లక్ష్మీ గవ్వ పెట్టండి. పెట్టేస్తే ఇది అక్షయ పాత్ర, దీన్ని మనం ఖర్చు పెట్టొద్దు. మీరు దీన్ని ఎప్పుడు అమావాస్యకి కానీ లేదా 3 months ఒకసారి చేంజ్ చేయండి అమ్మ, ప్రతిసారి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 3 months ఒకసారి అమావాస్యకి చేంజ్ చేసుకోండి, లేదా ఎనీ ఫ్రైడే చేంజ్ చేసుకోవచ్చు. సాల్ట్ తీసుకెళ్ళి మేడం ఇట్లా పెట్టొచ్చా? పెట్టొచ్చండి, కానీ మళ్ళీ తీయొద్దు, ఇక ఖర్చు పెట్టొద్దు. ఓకేనా? వెరీ గుడ్, ఖర్చు పెట్టొద్దు. అందుకనే ఇందులో పెట్టేసి ఈ కవర్ని, ఎందుకంటే డైరెక్ట్ నోటు పెట్టొచ్చు, కాకపోతే ఉప్పు అనేది తింటుంది అనమాట, ఆయిల్ కూడా కొంచెము రెడ్డిష్ కలర్ గా మారిపోతుంది. అందుకని కవర్ లో పెట్టామనుకోండి సేఫ్ గా ఉంటుంది అన్నమాట. సో ఇలా పెట్టేసుకోండి, ఇలా పెట్టేసుకొని మళ్ళీ జువాది పౌడర్ ని స్ప్రే చేయండి, లేదా పర్ఫ్యూమ్స్ ఏమైనా ఉంటే స్ప్రే చేయండి. చేసేసి ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీనికి మనం క్లెన్స్ చేద్దాం, సాంబ్రాన్ని చూపించేసి వచ్చిన అమౌంట్ వచ్చినట్టు ఇందులో పెట్టాలి. మీకు ఎవరన్నా హ్యాండ్ టు హ్యాండ్ అమౌంట్ ఇస్తారు కదా, మీకు కానీ మీ వారికి కానీ ఎవరన్నా అమౌంట్ ఇస్తే రాగానే కాల్చి పోయి మీరు అమౌంట్ అడగాలి, మీ దగ్గర ఏమన్నా అమౌంట్ ఉందా అంటే ఉంది అంటే తీసుకోండి, తీసుకొని ఇందులో పెట్టండి. 24 hours ఇందులో ఉండాలి, ఖచ్చితంగా 24 hours ఇందులో ఉండాలి. 24 hours తర్వాత యూజ్ చేయండి, ఎందుకంటే ఆ మనీ అనేది ఎన్నో చోట్ల నుంచి సరౌండ్ అవ్వకుండా ఒక చేతి నుంచి మారుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ మనీకి అనేది నెగిటివిటీ ఫామ్ అయిపోతుంది అన్నమాట, అది క్లెన్స్ చేస్తుంది. సో ఇందులో పెట్టడం వల్ల ఆ ఉప్పు అనేది ఆ నెగిటివిటీని తీసేసుకొని మనకు పెట్టిన డబ్బు కంటే 1000 రెట్లు రెట్టింపుగా మనకు అక్షయ పాత్ర అంటే ఏంటిది, క్షయము కానిది, ఎప్పటికీ నిరంతరం మనకు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఇందులో పెట్టాలి. అర్థమైందా అండి అందరికి? సో ఇందులో పెట్టండి. సో ఇప్పుడు గాజు బౌల్ వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ అండి. గాజు బౌల్లో సాల్ట్ చిన్న కవర్ లో వేసేసి ఫస్ట్ గాజు బౌల్ పసుపు రాసేసి శ్రీమన్ రాసేసుకొని చిన్న కవర్ చూసుకోండి. కవర్ లేకపోతే టిష్యూస్ కానీ వైప్స్ కానీ యూజ్ చేయొచ్చు అండి. టిష్యూస్ కానీ వైప్స్ కానీ యూజ్ చేయొచ్చు, అంటే వేరే వాళ్ళండి, అదర్ కంట్రీ వాళ్ళు. సో అందులో పెట్టండి, సాల్ట్ అనేది అందులో పెట్టేసి ఎంతో కొంత అమౌంట్ అండి, 100 అక్కడ మన ఇండియన్ రూపీ కాదు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ పెట్టేసుకొని నార్త్ సైడ్ పెట్టండి. లేదా పూజ రూమ్ లో అంటే మనము మనకు ఎవ్రీ మంత్ 5 days ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ టైంలో ఏమైనా అమౌంట్ వస్తే మనం పెట్టలేం కాబట్టి మీ హస్బెండ్ ని పెట్టమని చెప్పండి, మీ వారిని అందులో పెట్టమని చెప్పండి, కాలు చేతి కడుక్కోండి. ఓకేనా? లేదు అంటే మన ఇంట్లో ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ లో ముందు రూమ్ ఉంటుంది కదా, డైనింగ్ హాల్, అందులో నార్త్ సైడ్ పెట్టవచ్చు. నార్త్ సైడ్ పెట్టేసుకొని దీని మీద ఈ క్యాప్ వస్తుంది, ఇలా క్లోజ్ చేయాలి. క్యాప్ తోటి మనీ పెట్టాలి, అందులో మనీ పెట్టేసి క్యాప్ క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసేసి ఉత్తరం వైపు పెట్టుకోండి, ఉత్తరం వైపు లేదా పూజా రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా అండి? ఎవ్రీడే మీ బాగా దగ్గర కానీ మీకు ఎవరైనా అమౌంట్ ఇవ్వగానే వెంటనే ఏం చేయాలి, అమౌంట్ తీసేసుకోండి, దాన్ని ఇందులో పెట్టేసి క్లెన్స్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? మనం దీన్ని క్లెన్స్ చేద్దాము. ఉరుకుల తెచ్చాను.
గాజు బౌల్ అవన్నీ టెస్ట్ చేసుకొని తెచ్చుకున్నారా? వీటిని కూడా క్లెన్స్ చేయమని చేసుకున్నారా మీరు అందరూ కుండలు తెచ్చుకున్న వాళ్ళు? ఏమన్నారు? వెరీ గుడ్. చేసుకున్నాం. ఊదుపుల్లతో కానీ వాష్ చేశాక ఊదుపుల్లను చూపించమని చెప్పాను. సాంబ్రాన్ కప్స్ కానీ ఊదుపుల్లను కానీ చూపించుకోండి అని చెప్పాను. ఇది చేసుకోండి, సాయంత్రమైనా పర్లేదు, చేసేసుకోండి అమ్మా. ఈ రోజు చాలా అక్షయ తృతీయ కాబట్టి అక్షయ పాత్ర అన్నమాట ఇది. సో చాలా మంచి రిజల్ట్స్ వస్తూనే ఉంటది. ఎందుకంటే దీనికున్న నెగిటివ్ మనకున్న నెగిటివ్ అంతా పోతూ ఉంటుంది కదా. సో ఇలా చేసేసుకొని. ఎవరండి మాట్లాడుతున్నారా? పనిష్మెంట్ తీసుకున్నావా? అది పనిష్మెంట్ అంటారా దాన్ని? హలో, మేడం. ఎవరైనా మాట్లాడారా? సరే. అదే సో దీన్ని మీరు నార్త్ వైపు పెట్టండి. నార్త్ వైపు కానీ ఇంట్లో పూజ గదిలో కూడా సౌత్ ఈస్ట్ కార్నర్ లో కానీ నార్త్ కార్నర్ లో కానీ పెట్టుకోండి ప్లేస్ ఉంటే. లేదంటే మీ ముందు రూమ్ లో హాల్లో పెట్టేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసి మనీ ఇప్పుడు మీ దగ్గర ఉంటే కనుక తెచ్చి పెట్టేసుకోండి. ఇందులో మీ దగ్గర ఏమైనా అమౌంట్ కనుక ఉంటే వాళ్ళలో అమౌంట్ ఉంటుంది కదా, తర్వాత అయినా తెచ్చి ఇందులో పెట్టేసుకోండి. ఓకేనా? ఈ రోజు అంతా అందులోనే ఉంచండి. సో నేను ముందు రూమ్ లోనే పెడతాను. ఈ రోజు ముందు రూమ్ లో నార్త్ సైడ్ ఫేసింగ్ చేస్తున్నాను. మీరు కూడా దాదాపు నార్త్ సైడ్ కూర్చొని చేసుకోండి. వాళ్ళ కుబేరన్ స్థానంలో కూర్చొని చేస్తున్నాను అనమాట. సో రిజల్ట్స్ సూపర్ గా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఒక పేపర్ తీసేసుకోండి. మీరు అందరు A4 సైజ్ పేపర్ తీసుకోండి. సో నేను ఇది కుబేర కార్డ్ అని ఆ రోజు చూపించాను కదా. సో దీని కుబేర యంత్రం ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. మీరు పేపర్ మీద వేసేసుకోండి. ఓకేనా? ఇలా లైన్స్ మేడం ఎల్లో పేపరా? ఎనీ పేపర్, వైట్ ఎల్లో ఏ పేపర్ అయినా పర్లేదు. అంటే మీరు ఎల్లో మెన్షన్ చేశారు కదా అందుకని. ఎల్లో పేపర్ నేను వేరే దానికి మెన్షన్ చేశాను. నో ప్రాబ్లం, రాసుకోవచ్చు. ఎల్లో పేపర్ మీద కూడా రాసుకోండి. రెడ్ పెన్ తో గీయండి, లేదా గ్రీన్ పెన్ తో చేయండి. గ్రీన్ మార్కర్ కానీ స్కెచ్ కానీ ఉంటే చేయండి. ఒక్క నిమిషం. బయట పెట్టేసి డాడీ జ్యూస్ బయట సో ఇలా బాక్సెస్ వేసుకోండి. ఇలా బాక్స్ లాగా వేసేసుకోండి. ఇది వేరే యంత్రం అండి, ఇప్పుడు చెప్పేది వేరే. సో బాక్సెస్ అనేది సేమ్ అన్నమాట. అంటే 1 2 3 4 ఏమో పొడవు, మళ్ళీ 4 వెడల్పు లాగా వేసేసుకోండి. 1 2 3 4 5 లైన్స్ వస్తాయి అన్నట్టు మొత్తం. అర్థమైందా అండి? 1 2 ఇది చూపిస్తాను.
ఇలా ఈ లైన్స్ అనేవి 5 వస్తాయి, ఈ లైన్స్ 3 వస్తాయి. ఓకేనా? ఇదేమో 5 లైన్స్ వస్తాయి, పొడవు లైన్స్ ఏమో 5 వస్తాయి, అడ్డం పొడవు గీతలు 5, అడ్డ గీతలు 3 వస్తాయి. ఓకేనా? పొడవు వెడల్పు అర్థమైందా? నిలువు గీతలు అడ్డ గీతలు. గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. ఓకేనా అండి? గ్రీన్ కలర్ పెన్ కానీ మకర్ కానీ స్కెచ్ కానీ. సో ఇలా బాక్స్ ప్రిపేర్ చేశారు. కొంచెం పెద్దగానే వేసుకోండి, పెద్ద పేపర్ మీద పెద్దగానే వేసుకోండి, ఎందుకంటే దాని మీద మీరు పూజ చేసుకోవాలి. ప్రతి ఫ్రైడే పూజ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. నచ్చితే దాన్ని ఫ్రేమ్ కట్టించుకోండి. నేను అంటే కుబేర కార్డు కొనుక్కోమన్నాను, సో ఇప్పుడు అవసరం లేదు. ఇంకా మీరు అంటే ఇది ఓకే, బాగా పనిచేస్తుంది, ఎందుకంటే దీనికి మంత్రం అన్ని ఉన్నాయి, అన్ని స్విచ్ బోర్డ్స్ అన్ని ఉన్నాయి, ఇప్పుడు సింబల్. సో మీరు ఈ యంత్రానికి A4 సైజ్ మీద పెద్దగా వేసేసుకోండి. దీని తర్వాత లామినేషన్ చేయించుకొని పెట్టేసుకోండి. మీరు దేవుని రూమ్ లో పెట్టేసుకొని ప్రతి ఫ్రైడే పూజ చేయండి. ఎలా చేయాలని నేను చెప్తాను. ఫస్ట్ అయితే డ్రా చేసుకోండి, డ్రా చేయండి. డ్రా చేసుకున్నాక నెంబర్స్ చెప్తాను. డ్రా చేసుకున్నారా? ఇలా డ్రా చేసుకోండి. ఇలా 1 2 3 4 5 1 2 3 4 వస్తాయి అన్నమాట, బాక్స్ లాగా. అర్థమైందా అండి? అందరూ చేయాలండి. దేవి గారు, దివ్య గారు, సాయి గారు, పద్మావతి గారు అందరూ కెమెరాస్ ఆన్ చేసి డ్రా చేయండి. అందరూ దేవి, దివ్య గారు, పద్మావతి గారు, సాయి గారు వీడియోస్ ఆన్ చేయాలి. ఆన్ చేసి ఇది చేయొచ్చు, ఇది చేయండి, ఇది చెయ్యండి. ఇప్పుడు పేపర్ మీదే కదా, పేపర్ మీదే చేయండి. బాక్స్ డ్రా చేశాక చెప్పండి, నేను నెంబర్స్ చెప్తాను. బాక్స్ చూస్ 1 పొడుగుగా ఇలా 1 2 3 4 5 వస్తాయి, అడ్డంగా 1 2 3 4 వస్తాయి. ఓకేనా? అర్థమైందా? ఇది డ్రా చేయండి, అందరు డ్రా చేసుకోండి. A4 సైజ్ పేపర్ లో డ్రా చేయండి. డ్రా చేశాక చెప్తాను. డ్రా చేసామని అందరు చెప్పండి, నేను నెంబర్స్ చెప్తాను. శోభారాణి గారు, మమత గారు సైలెంట్ కూర్చున్నా. చేస్తారా? చెప్పండి నెంబర్స్. చెప్పండి. ఓకే, మిడిల్ నెంబర్, మిడిల్ మధ్యలో అంటే ఇక్కడ 24 వస్తుంది. సెకండ్ లైన్ లో సెకండ్ 1 లో ఇక్కడ 24 24. లేకుంటే అలా అలా చెప్పాలి ప్రాసెస్ ప్రకారం, కానీ నేను ఇలా చెప్తాను, మీరు టెన్షన్ అవుతున్నారు. సో ఫస్ట్ బాక్స్ లో రాసుకోండి 27. ఫస్ట్ బాక్స్ లో పైన లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ బాక్స్ లో 27 27. తర్వాత సెకండ్ బాక్స్ లో 20. సెకండ్ బాక్స్ లో 20. సెకండ్ బాక్స్ వచ్చేసి 20. థర్డ్ బాక్స్ వచ్చేసి 25. థర్డ్ బాక్స్ లో 25. మళ్ళీ కింద రెండో లైన్ కి రండి. కింద రెండో లైన్ లకు వస్తే ఫస్ట్ బాక్స్ లో 22.
మళ్ళీ సెకండ్ బాక్స్ లో ఆల్రెడీ చెప్పాను కదా మిడిల్ నెంబర్ అని 24 అని రాసేసే ఉంటారు. 24 రాయండి రాయని వాళ్ళు. తర్వాత 26 26. నెక్స్ట్ కింద లాస్ట్ బాక్స్ ఉంది కదా, లాస్ట్ బాక్స్ లో ఫస్ట్ 1 23. సెకండ్ బాక్స్ లో 28. లాస్ట్ బాక్స్ లో 21. రాసుకున్నారా? చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ బాక్స్ లో 27, దాని పక్కన బాక్స్ లో 20, దాని పక్కన బాక్స్ లో 25. తర్వాత కింద సెకండ్ బాక్స్ లో కింద లైన్ లో సెకండ్ లైన్ లో ఫస్ట్ బాక్స్ లో 22, మళ్ళీ సెకండ్ బాక్స్ లో 24, థర్డ్ బాక్స్ లో 26, థర్డ్ లైన్ లో ఫస్ట్ బాక్స్ లో 23, సెకండ్ బాక్స్ లో 28, థర్డ్ బాక్స్ లో 21. ఓకేనా అండి? క్లియరా? రాసేసుకున్నారా? సో రాసుకున్నాక ఏం చేయాలి అంటే దానికి మీరు పసుపు కుంకుమ పెట్టుకోండి, బొట్టులాగా పెట్టుకోండి. అటు ఇటు స్వస్తిక్ సింబల్స్ వేసుకోండి. స్వస్తిక్ సింబల్స్ వేసుకోండి, ఆ పేపర్ మీద స్వస్తిక్ సింబల్స్ వేసుకోండి. ఓకేనా అండి? స్వస్తిక్ సింబల్స్ వేసుకోండి. ఇలా స్వస్తిక్ సింబల్స్ ఇలా వేసి సైడ్స్ కి లైన్స్ పెట్టాలి. అటు ఇటు స్వస్తిక్ సింబల్ వేసి పైన కుబేరుడికి ఇష్టమైన మంత్రం ఏంటిది? ధమ్ ధమ్ అని మంత్రం రాసుకోండి. ఏం మంత్రం? ధమ్ 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 హమ్. ధమ్. ధమ్. మేడం ఆ మేడం వెనక గ్రాఫిక్స్ వల్ల మీరు హైడ్ అవుతున్నారు, మీ బుక్ హైడ్ అవుతుంది. ఒక్కోసారి మీరు అసలు కనిపించటం లేదు మేడం. అవునా? వెనక బ్రిడ్జే కనిపిస్తుంది, మీరు హైడ్ అయిపోతున్నారు. ఏం చెప్తున్నారో అనేది అర్థం అవటం లేదు. ఒక్క నిమిషం ఆగండి, చేంజ్ చేస్తా అయితే. ఇప్పుడు కూడా బుక్ కనిపించట్లా, మీరైతే సగమే కనిపిస్తున్నారు. వెనక పిక్స్ వద్దంట, కనిపిస్తారు మామూలుగా. బుక్ మీద పేపర్ ఏం కనపట్టలే, పేపర్ నంబర్స్ గానీ లైన్స్ గానీ కనపడలే. ఇప్పుడు ఓకేనా? ఆ, ఇప్పుడు ఓకే. కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుంది మేడం. సైడ్ ఏమో స్వస్తిక్ సింబల్ వేసుకోండి, 2 sides. పైన ధమ్ రాయండి. ధమ్ పైన ధమ్ అని రాసేసుకోండి. DHAM. అవునండి, DHEEM ధమ్. అయిపోయిందా అండి? సో దానికి ఏం చేస్తారంటే మీరు ఈవినింగ్ కనుక పూజ చేసుకుంటే ఒక్కొక్క నెంబర్ మీద ఎనీ కాయిన్స్ అంటే ఓన్లీ ఒకటే తీసుకోండి. 1 రూపీ తీసుకుంటే అన్ని 1 రూపీసే తీసుకోండి, 2 రూపీస్ అయితే అన్ని 2 రూపీసే తీసుకోండి, 5 రూపీస్ అయితే అన్ని 5 రూపీ కాయిన్సే తీసుకొని ఒక్కొక్క నెంబర్ మీద ప్లేస్ చేయాలి. అర్థమైందా? ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క కాయిన్ ప్లేస్ చేయాలి. ఆ కాయిన్స్ ఎవరికి ఇవ్వద్దండి, అవి పూజ రూమ్ లో ఒక బాక్స్ లో పెట్టేసుకొని ప్రతి ఫ్రైడే చేసేసుకోండి. ఓకేనా? ఒక్కొక్క నెంబర్ మీద 1 రూపీ పెట్టారనుకోండి, 1 రూపీ 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 పెట్టండి. అలాగే గవ్వలు 1 2 3 4 5 6 7 8 9 గవ్వలు, 9 గవ్వలు, ఒక కాయను గవ్వ, ఒక కాయను గవ్వ, ఒక కాయను గవ్వ. గవ్వలు లేకపోతే గోమతి చక్రాలు, గోమతి చక్రాలు లేకపోతే తామర గింజలు ఏవైనా. ఓకేనా? ఏవి అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి. ఒక్కొక్క నెంబర్ మీద కాయిన్ గోమతి చక్రమో లేదా లక్ష్మీ గవ్వ ఏదన్నా ఒకటి పెట్టేసి ఏమని ధమ్ 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 అనుకుంటూ పూజ చేయండి. అలాగే కుబేర కుంకుమ అని దొరుకుతుంది పూజా స్టోర్ లో, గ్రీన్ కలర్ లో ఉంటుంది. కుబేర కుంకుమ అని గ్రీన్ కలర్ లో ఉంటుంది. దీని మీద మొత్తం మీరు రాసిన ఆ పేపర్ ని లామినేషన్ చేయించుకొని పెట్టుకోండి, లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. నేను ఎప్పటికీ మీకు గుర్తుండిపోతాను. సో దాన్ని మొత్తము ఆ కుబేర కుంకుమని దాని మీద వెదజల్లండి.
ఇంకా కుబేరుడు మీకు చూస్తూ ఉంటారు. ఓకేనా? 2 టిప్స్ 2 అయిపోయాయి రిచువల్స్ రాసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి చిన్న కుండ తెచ్చుకోమన్నాను. కుండ లేని వాళ్ళు ఏం చేస్తారంటే గాజు బౌల్, చిన్న కుండ, చిన్న బుజ్జి కుండ. ఈ కుండని మంచిగా క్లెన్సింగ్ చేసేసుకున్నాక ఏం చేస్తారంటే, ఈ రోజు అక్షయ తృతీయ కదా, ఈ రోజు స్టార్ట్ చేయండి. మీ గనక ఆవు పాలు అందుబాటులో ఉంటే ఆవు పాలు, లేదా మీ ఇంట్లో ఉన్న పాలు, లేదు ఈవినింగ్ అయినా మేము తెచ్చుకొని చేస్తాము అంటే తెచ్చుకొని చేయొచ్చు. ఇది క్లెన్సింగ్ చేశాం కదా. డైలీ కొన్ని పాలు పోయండి. డైలీ ఒక స్పూన్ పాలు పోసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. దేంట్లో పెడతారు? డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఎవ్రీ శుక్రవారం, ఈ రోజు అక్షయ తృతీయ, సో ఈ రోజు స్టార్ట్ చేయండి. ఈ రోజు స్టార్ట్ చేసేసి ప్రతి శుక్రవారము ఇందులో పాలు పోస్తూ ఉండండి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఇది నిండిపోయాక ఫ్రిడ్జ్ లో పెట్టి ఏమవుతుంది? గట్టిగా అవుతుంది. గట్టిగా అవుతుంది కదా. సో అది తీసేసుకొని ఏం చేస్తారంటే, మొత్తం మీరు నేను ఏంటంటే మంత్రం ఓం శ్రీం 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 అనుకుంటూ దాన్ని మీరు బాడీకి శుక్రవారం రోజు నిండిపోతే ఫ్రైడే రోజు స్నానం చేసేటప్పుడు తీయండి. తీసేసి దాన్ని కొంచెం బయట పెడితే ఆవు పాలా? ఆవు పాలు అయితే బెస్ట్. అది లేకపోతే మన మామూలు యూజ్ చేసే పాలైనా పర్లేదు. మరి అటు ఐస్ గడ్డ కడితే కుండ రావడం కష్టం కదా మేడం, కొంచెం బయట పెట్టాలా కొంచెంసేపు? కొంచెంసేపు బయట మన ఫ్రిడ్జ్ నిండిపోయాక ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి మనము ఐస్ అనేది కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా, అప్పుడు తీసేసుకొని బయట పెట్టుకొని స్నానం చేసే ముందు ఇదంతా చేసి మీకు ఫ్రైడే రోజు మీ బాడీకి మొత్తం అప్లై చేసుకోండి, ఫేస్ నుంచి కింది రావాలి. చేసుకునేటప్పుడు శ్రీ మంత్ర చాన్ చేసుకుంటూ చేయాలి. ఓకేనా? ఇందులో ఉన్న కొంచెం పించ్ ఆఫ్ వాటర్ లో వేసుకోండి. మీరు స్నానం చేసే వాటర్ బకెట్ లో కూడా వేసుకోండి. అలాగే మీ బాడీకి మొత్తం అప్లై చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? సో ఈ రోజే స్టార్ట్ చేయండి. సో ఈ రోజు ఆవు పాల ప్యాకెట్ తెచ్చుకోండి. ఫస్ట్ రోజు కదా, ఆవు పాల ప్యాకెట్ తెచ్చుకోండి. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కంటైనర్, గాజు బాటిల్ కానీ ఏదైనా తెచ్చుకోమన్నాను కదా. సో అది తీసుకుంటే ఫస్ట్ దానికి క్లెన్స్ చేసేస్తారు కదా, చేయని వాళ్ళు చేసేసుకోండి. చేసేసుకొని ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ శనగపప్పు వేయండి. శనగపప్పు ఈ బాటిల్లో ఫస్ట్ శనగపప్పు వేసుకోండి. ఏం వేసుకుంటారు? శనగపప్పు వేసుకోండి. చెక్ తెచ్చుకున్నారా? అందరూ చెక్స్ పట్టుకొచ్చుకున్నారా? ఓకే. సో ఫస్ట్ దీంట్లో శనగపప్పు వేయండి. శనగపప్పు కానీ ఈరోజు ఎల్లో కలర్ ఆవాలు కానీ, బెల్లము, గోధుమలు, సాల్ట్ ప్యాకెట్ కొనుక్కోవచ్చు ఈరోజు. ఓకేనా? చాలా మంచిది, కొనుక్కోండి. ఇలా పెద్దది కావాలని ఏం లేదండి, చిన్నదైనా పర్లేదు. మీ ఇంట్లో ఎంటీ బాటిల్స్ ఉంటాయి కదా, జామ్ బాటిల్ కానీ హనీ బాటిల్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా గాజువి. సో దానికి వచ్చిన లేయర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో టెన్షన్. ఓకేనా? సో శనగపప్పు వేయండి. శనగపప్పు వేసాక ఏం వేస్తారంటే 5 లక్ష్మీ గవ్వలు వేయండి. 5 లక్ష్మీ గవ్వలు.
5 లక్ష్మీ గవ్వలు వేయాలి. ఇలా లక్ష్మీ గవ్వలు వేసేసి తర్వాత 5 గోమతి చక్రాలు వేయాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్. ఢిల్లీలో పెద్దది లోక్సభ ఉంటది కదా, దాంట్లో మెంబర్. దాంట్లో అందరు కూర్చొని అధ్యక్ష అని మాట్లాడుతారు చూడు, దాంట్లో మెంబర్ కూర్చునేవారు. తర్వాత మీకు దొరికితే గనక రాగి కాయిన్స్ తెచ్చుకోండి, లేదు అంటే టెన్షన్ అవసరం లేదు. మన కరెన్సీ కాయిన్స్ మనకున్న ఇండియన్ కాయిన్స్ అన్న వేసుకోవచ్చు. అవైలబుల్ రాగి కాయిన్స్ దొరికితేనేమో పర్లేదు, లేదు అంటే మామూలుగా ఇండియన్ కాయిన్స్ అన్న వేసుకోండి. 5 ఆ కాయిన్స్ కూడా 5 వేయాలి. ఓకేనా అండి? కాయిన్స్ ప్రస్తుతానికి ఒకటి సిల్వర్ కాయిన్, మీ దగ్గర కనుక సిల్వర్ కాయిన్ ఉంటే వేయండి. ఈ రోజు ఏం చేస్తారంటే మీరు ఈవినింగ్ మన లక్ష్మీ రూపు గోల్డ్ లో ఎలా అయితే దొరుకుతుందో సిల్వర్ లో కూడా చిన్న చిన్న కాయిన్స్ చేసి పెడుతున్నారండి. సో అవి తెచ్చేసుకొని మీరు వాలెట్ సిల్వర్ కాయిన్ పెట్టుకోండి. నేను చెప్పిన ఈ బాక్స్ లో ఒక కాయిన్ పెట్టుకోండి. ఇంకో రేబుల్లో కూడా సిల్వర్ కాయిన్ యూజ్ అవుతుంది. సో పెట్టేసుకోండి. ఓకేనా? ఇది లక్ష్మీ కాయిన్ అండి. ఇది లక్ష్మీ కాయిన్ పూజ చేస్తాం ప్రతి ఫ్రైడే. సో ఇది ఇందులో పెట్టుకోండి. అలాగే కాయిన్స్ రాగా చిన్నవి కానీ అవి కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే 1 రూపీ కానీ 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ ఏవి తీసుకున్నా సేమ్ 5 తీసుకోవాలి. 1 2 3 4 5. ఓకేనా అండి? ఇలా ఓకేనా? ఫస్ట్ శనగపప్పు వేయండి, తర్వాత 5 గోమతి చక్రాలు, 5 లక్ష్మీ గవ్వలు, 1 సిల్వర్ కాయిన్, 5 కాయిన్స్. రాగి కాయిన్స్ అయితే రాగి కాయిన్స్, లేదా మన ఇండియన్ కాయిన్స్ అయినా పర్లేదు. ఓకేనా? వేసాక దీనికి క్లెన్స్ చేసేసి దీన్ని మీరు ఈ రోజంతా దేవుడి రూమ్ లో పెట్టండి, పూజ గదిలో పెట్టండి ఈ రోజంతా. ఓకేనా అండి? పూజ గదిలో క్లోజ్ చేసేసి పూజ గదిలో పెట్టండి. దీనిపైన మీరు గ్రీన్ పెన్ తో కానీ బ్లూ పెన్ తో కానీ ఏంజిల్ 5207418 5207418 ఈడ బాక్స్ పైన రాయండి. ఆల్రెడీ రాస్తున్నారు 5207418. లేకపోతే క్యాప్ పైన అయినా కూడా రాసేసుకోవచ్చు. ఓకేనా అండి? క్యాప్ పైన కూడా రాసేసుకోవచ్చు. రాసేసి దీన్ని ఇలా క్లోజ్ చేసేసి మీ పూజా రూమ్ లో ఈ రోజు అంతా మీ పూజ రూమ్ లో పెట్టాలి. ఓకేనా? పూజ రూమ్ లో పెట్టేసి రేపు ఏం చేస్తారంటే దీన్ని మీ ఇంట్లో వెస్ట్ సైడ్ అంటే పడమర వైపు కబోర్డ్ లో పెట్టుకోండి. ఎవరికి కనిపించకుండా కబోర్డ్ లో పెట్టండి. వెస్ట్ సైడ్ అంటే పడమర వైపు పెట్టండి. ఓకేనా అండి? సౌత్ వెస్ట్ కార్నర్ లో పెట్టేసుకోండి. మీ కబోర్డ్ లో ప్లేస్ అనుకుంటే, లేదు అంటేనేమో మామూలుగా ఎక్కడైనా పైన పెట్టేసుకోండి, లేదా పూజ రూములనే ఉంచుకోండి. సో ఏం చేస్తారంటే ఇది నెక్స్ట్ అక్షయ తృతీయ వరకు ఇలానే ఉంటుందండి. దీన్ని తీయాల్సిన అవసరం లేదు, ఇలానే ఉంటుంది. మీ దగ్గర ఎప్పుడైనా కాయిన్స్ ఇట్లా అయితే మీరు ఇప్పుడు కాయిన్స్ వేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ కాయిన్స్ ఈ కాయిన్స్ మిస్ అవుతా ఏమో అనుకుంటే ఇప్పుడు వేసిన కాయిన్స్ ఒకవేళ రాగి కాయిన్స్ దొరికితే వేసేసుకోండి మంచిగా. లేకపోతే మామూలుగా మీరు ఈ కాయిన్స్ వేస్తే ఇవి గుర్తుండిపోయేటట్టు వీటి మీద కొంచెం నెయిల్ పాలిష్ డాట్స్ పెట్టుకోండి. ఇప్పుడు వేసిన కాయిన్స్ కి నెయిల్ పాలిష్ తోటి ఇన్ఫినిటీ సింబల్ వేసేసుకోండి. బెస్ట్ ఇంకా
ఓకేనా? అప్పుడు ఈ కాయిన్స్ తీయడానికి ఉండదు. అప్పుడప్పుడు మీ దగ్గరికి అమౌంట్ కాయిన్స్ వస్తూ ఉంటే ఇందులో వేయాలి. ఇందులో వేసేయండి. కాయిన్స్ ఎప్పుడన్నా ఎక్కువ మీ చేతిలో కనిపించినాయి అనుకోండి, ఇంట్లో ఎక్కడన్నా సడన్ గా చూస్తే కాయిన్స్ కనిపిస్తాయి అనుకోండి, ఇందులో వేసేయండి. అప్పుడు ఆ కాయిన్స్ ఈ కాయిన్స్ అనేవి మిక్స్ కావు. అర్థమైందా? వీటికి ఆల్రెడీ ఒక సింబల్ వేసేసుకున్నారు కాబట్టి. అర్థమైందా? అదే రాగి కాయిన్స్ కనుక వేస్తే మీకు అలాంటి టెన్షన్ ఉండదు. ఒకవేళ ఈ కాయిన్స్ వేస్తే గనక మీరు దాని మీద సింబల్ వేసేసుకోండి. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఇంకో సేమ్ ఇప్పట్లో అయినా బాక్స్ గీయండి. రెడ్ పెన్ తో, ఇప్పుడు ఏ4 సైజ్ పేపర్ లో రెడ్ పెన్ తో చేయాలి. ఏ4 సైజ్ పేపర్ తీసుకొని సేమ్ అలాంటి బాక్సే చేయండి. నేను బ్యాంక్ నుంచి కాయిన్స్ అన్ని తెప్పించుకొని నా దగ్గర పెట్టుకుంటాను. 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ కాయిన్స్ అన్ని బ్యాంక్ తో అమౌంట్ ఇచ్చి కాయిన్స్ తెచ్చుకొని పెట్టుకుంటాను. ఆ సౌండ్ బాగుంటుంది. సో నేను 5 కేజీస్ కంటైనర్ తెచ్చుకోమని చెప్పాను. తెచ్చుకున్నారా? 5 కేజీస్ కంటైనర్ తెచ్చుకోండి. 5 కేజీస్ కంటైనర్ లో రైస్ ఏం చేస్తారంటే మనీ ఫస్ట్ మనీ అంటే మీరు ఖర్చు పెట్టని మనీ తీసుకోండి. చెప్తాను ఏం చేయాలో. ఆ మనీ మీద చెప్పే విష్ రాసుకోండి. తప్ప ఎంత అయినా రాయొచ్చు. ఆల్రెడీ అనుకోకుండా ఇది ఏంజిల్ నెంబర్ చేతికి వచ్చేసింది. ఇది నేను ఆర్డర్ రైస్ పెట్టేసాను. 444 ఇది కూడా చూడలేదు. సో దీని మీద రాసేసుకోండి. ఇక్కడ మనకు వైట్ గా కొంచెం ప్లేస్ ఉంటుంది కదా నోట్ మీద, అక్కడ రాయండి. ఎప్పుడు కూడా నాకు అని రాయకుండా మాకు అని రాయండి. ఎందుకంటే మీకు మీ ఫ్యామిలీకి కదా. సో మాకు డబ్బు ఎప్పటికి నిరంతరం డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, విజయం నిండుగా కలుగుతుంది. నిండుగా ప్రసాదించండి. రాసి థ్యాంక్ యూ. ఓకేనా? ఒక నోటు మీద రాసేసుకోండి. నాకు నా కుటుంబానికైనా రాయొచ్చు, లేదా మాకు అని రాయొచ్చు. మాకు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, విజయం అన్ని వచ్చేస్తాయి. కలిసిపోయాయి. సో నిండుగా కలుగుతుంది. నిండుగా నది ప్రవాహంగా నిరంతరం ప్రవహిస్తూ వస్తుంది. నిండుగా నది ప్రవాహంలో నిరంతరం ప్రవహిస్తూ వస్తుంది. చిన్నగా రాసుకోండి. పడుతుంది, ఏం కాదు. నోట్ మీరు ఎక్కడే పట్టాలా లేదు. నోట్ మీద పెట్టాలో రాసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఖర్చు పెట్టాం కదా, అంత రాసేసుకోవచ్చు. నో ప్రాబ్లం. పెద్ద అమౌంటే రాయాలి, పెద్ద అమౌంటే తీసుకోవాలని లేదండి. 2 రూపీస్ నోట్ అయినా పర్లేదు, 100 రూపీస్ నోట్ అయినా పర్లేదు. ఓకేనా? 500 నోట్ అని కాదు, ఎనీ నోట్ తీసేసుకోండి. ఓకేనా అండి? తీసేసుకొని రాసేసుకోండి. రాసేసి ఏం చేశారంటే దీన్ని మీ వైపుకు మర్చుకోండి. ఓకేనా అండి? 708 708 708 708 708 708 తెలుసు కదా. 708 అనేది ఎందుకు అంటున్నాను తెలుసు అందరికి. 708 708 708. సో ఆ కంటైనర్ ఒకవేళ అదే లేదు అనుకుంటే మీరు రైస్ ఎందులో, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎందులో వాటిలో రైస్ బాక్స్ వేస్తే ఉంటుంది కదా, రైస్ అనే కంటైనర్ ఉంటుంది కదా మీకు ఆల్రెడీ. బస్తాల నుంచి తీసి వేసుకుంటారు. బియ్యం డబ్బాలు వాడతారా అని అడుగుతున్నా. వాడతాం మేడం. వాడతారు కదా. వాడతాం. ఓకే, అది అలా. సో అదే బాక్స్ లో ఇది కింద పెట్టండి. ఈ నోట్ కింద పెట్టేసి దీనిపైన ఫుల్ ఆఫ్ రైస్ పోసేసేయండి. ఓకేనా?
రైస్ అయిపోతున్న కొద్దీ నింపండి. రైస్ అయిపోతే సగం అవుతుంది అనగా నింపండి. ఇది ఒకటి. చాలా చాలా అంటే ఎప్పటికీ మీకు ఆ రైస్ ధాన్య లక్ష్మి అనేది అబండెంట్ గా వస్తూ ఉంటుంది అన్నమాట. తిండికి అనేది కొదవ లేకుండా ఉంటుందండి. ఇది బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఇది ముందు ఎప్పటి నుంచో చేస్తున్నాను. సో ఇది అలాగే మీరు అందులో ఏం చేస్తారంటే దాంతో పాటు వసకొమ్ము దొరుకుతుంది. వసకొమ్ము కూడా మనీ కింద వసకొమ్ము పెట్టుకోండి. మణితో పాటు వసకొమ్మును మణిలో మనం మణి మలిచాం కదా, ఆ మణి లోపల ఇలా వసకొమ్ము పెట్టేసి ఆ కంటైనర్ లో చివరికి పెట్టేసి ఫుల్ ఆఫ్ రైస్ పోసేసుకోండి. ఓకేనా? ఏమైనా అండి చల్లగా వినుపళ్ళ లాస్ట్ లో వసకొమ్ము దొరుకుతుంది తెలుసా? ఆ ఆ వసకొమ్ము తెచ్చుకొని ఈ మనీలో మధ్యలో పెట్టేసి ఈ మనీని బాక్స్ లో లాస్ట్ కి పెట్టండి. ఆ. బాక్స్ లో లాస్ట్ కి పెట్టేసి ఫుల్ ఆఫ్ రైస్ పోసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చిన్న బాక్స్ తెచ్చుకోమన్నాను, గాజు బాటిల్. నేను చూసారా నా దగ్గర జామ్ బాటిల్ ఉంది. చిన్నది పర్లేదు, ఎంత చిన్నదైనా పర్లేదు, మీకు చెప్పడం కోసం. ఇది ఇప్పుడు చెప్పేది ఎందుకంటే రిలేషన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ప్రేమ, అలాగే దూరమైన వాళ్ళు దగ్గర కావడానికి ఈ టిప్పు చాలా 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 బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. సో ఈజీగా ట్రాన్స్పరెంట్ ఉండాలి కాబట్టి గాజు బౌల్స్ వాడాలి, గాజు బాటిల్స్ లేదా గాజు బౌల్స్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసుకో, నో ప్రాబ్లం. ఓకేనా అండి? ఇందులో ఫుల్ ఇక్కడ వరకు హనీ పోయండి. ఆల్రెడీ బాక్స్ కి సెన్సింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని సగం దాకా హనీ పోయండి. హనీ పోయండి అమ్మ. తేనె రాసుకోండి, తర్వాత సాయంత్రం చేస్తా అనుకుంటే. ఇవన్నీ అక్షయ తృతీయ రోజు చేయాల్సినవేనంటే అందుకే చెప్తున్నాను. తేనె నింపండి బాటిల్లో. తేనె నింపాక ఏం చేస్తారంటే కాయిన్, సిల్వర్ కాయిన్ చిన్నది దొరుకుతుంది, తెచ్చుకున్నాకనే వేయండి. సిల్వర్ కాయిన్ లేదా మీ ఇష్టం, ఇండియన్ కాయిన్. సిల్వర్ అయితే బెస్ట్, సిల్వర్ కాయిన్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఎల్లో కలర్ పేపర్ చిన్నది తీసేసుకొని దానిపైన మీ నాన్నమ్మ తాతయ్య పేరు, అమ్మమ్మ తాతయ్య పేరు, మీ మమ్మీ మీ డాడీ పేరు, మీ పేరు, మీ వారి పేరు రాయండి. ఓకేనా అండి? ఎల్లో కలర్ పేపర్ తీసేసుకొని థ్యాంక్ యూ గాడ్ అని రాసేసి తాతయ్య నానమ్మ, తాతయ్య అమ్మమ్మ, డాడీ మమ్మీ, మీరు మీ వారి పేరు, ఇంకా ప్లేస్ ఉంటే మీ పిల్లల పేరు. ఓకేనా? రాసేసుకున్నాక ఆ పేపర్ ని మీ వైపు ఫోల్డ్ చేసుకోవాలి. మీ వైపు ఫోల్డ్ చేసేసుకొని అందులో వేయండి. ఇందులో హనీ నింపారు కదా, దీని నిండా సిల్వర్ కాయిన్ వేసారు. హనీ ఫస్ట్ హనీ నింపాలి, తర్వాత సిల్వర్ కాయిన్ వేయాలి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేలు ఇక్కడ పెట్టబ్బా. బేలీఫ్ మీద శుభ్ లాభ్ అని రాయండి. శుభ్ లాభ్ అని గ్రీన్ కలర్ పెన్ తో రాసుకోండి. బేలీఫ్ మీద ఏంటి మేడం? గ్రీన్ కలర్ పెన్ శుభ్ లాభ్ బేలీఫ్ ఎక్కడ గాలి తిరుగుతారు. పోయింది. బేలీఫ్ మీద శుభ్ లాభ్ అని రాసేసుకోండి. బేలీఫ్ మీద శుభ్ లాభ్ అని రాయండి గ్రీన్ కలర్ పెన్ తో.
ఓకేనా? రాసి ఇందులో వేయండి, ఈ బాటిల్లోనే వేయండి. వేసేసి క్యాప్ పెట్టేసి క్లోజ్ చేయండి. రాస్తారా? సో ఆ బాక్స్ ని క్లోజ్ చేసేసి మీ హ్యాండ్స్ పట్టుకొని ఇంటెన్షన్ చెప్పేసుకోండి. మేమందరం అంటే తల్లిదండ్రుల నుంచి కానీ అత్త మామలు ఎందుకు కంప్లైంట్స్ ఉంటాయి కదా, అత్త మామలు సరిగా లేరు, మమ్మీ డాడీ నుంచి సరిగా లేరు, నా భర్త నాతో సరిగా లేరు, ఉన్నా కానీ మేము ఇద్దరం ఎక్కువ ప్రేమగా ఉండము, నాకు ఏ విషయాలు చెప్పరు, నాతో సరిగా ఉండరు అని ప్రతి ఒక్కరికి ఉంటాయండి. సో ఇది అది ప్రే చేస్తుందంటే హనీ అనేది మొత్తము ఆ పేపర్ లో ప్రేమతత్వంతో నింపేస్తుంది. అంటే అత్త మామల నుంచి కానీ లేకపోతే మా తల్లిదండ్రుల నుంచి కానీ మీ ఇద్దరి మధ్య మీ కుటుంబం మధ్య ప్రేమ సిల్వర్ కాయిన్ ఏం చేస్తుంది అని అంటే దాన్ని ఎనర్జైజ్ చేస్తుంది. మీకు కావాల్సినంత ఇవ్వడానికి సిల్వర్ కాయిన్ తోడ్పడుతుంది. డైలీ ఎందుకు శుభలాభం అంటే ఎప్పటికీ మాకు శుభాలు లాభాలే జరగాలని ఇన్ఫినిటీ విష్ అన్నమాట. శుభి లాభం ఎప్పటికీ శుభము లాభమే ఉండాలి మా లైఫ్ లాంగ్ అని అర్థమంది. అది పట్టేసుకొని కంటైనర్ పట్టేసుకొని మా ఇంట్లోకి ఎప్పటికీ మనం ఇన్ఫినిటీ ఆఫ్ లవ్ కలిగి నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా అనుకున్న వాళ్ళు, నా చుట్టూన్న వాళ్ళు అందరము మేమందరము ప్రేమతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ నిరంతరము మేము జీవితాలు అంటే జీవించినంత కాలం వరకు అబండెంట్ లవ్ తో ఉండాలి. ఎస్ ఎస్ చెప్పేసి ఈ రోజు దీన్ని పూజ రూమ్ లో పెట్టండి. ఓకేనా అండి? పూజ రూమ్ లో పెట్టండి. పెట్టేసి తర్వాత నార్త్ సైడ్ పెట్టుకో. ఏ రూమ్ లోనైనా నార్త్ సైడ్ పెట్టండి. ఏం చెయ్యాలి అన్నది నేను తర్వాత చెప్తాను, ఈరోజు చెప్పకూడదు కాదు. ఓకేనా? తర్వాత నేను చెప్తాను. అయిపోయింది. రాసుకుంటున్నారా మరి ఏందో కానీ ఎవరు ఏం చెయ్యట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంతకు రాసుకున్నారా? బాక్స్ వేసుకున్నారా? అందరూ బాక్స్ వేసుకున్నారా అండి? వేసుకున్నాం. వేసుకున్నాం మ్యామ్. సో దాని మీద నెంబర్స్ రాసేసుకోండి. నేను చెప్తూ ఉంటాను, రాసేసుకోండి నెంబర్స్. ఫస్ట్ బాక్స్ ఫస్ట్ లైన్ లో నెంబర్ 45 45 రెడ్ పెన్ అండి, రెడ్ పెన్, రెడ్ మార్కరు, రెడ్ పెన్. సెకండ్ బాక్స్ లో 80, థర్డ్ బాక్స్ లో 50. ఫస్ట్ లో ఏమి ఫస్ట్ బాక్స్ లో ముందు 3, ఫస్ట్ బాక్స్ లో 45, ఇంతకు ముందు 3 వచ్చాయి, 4 వస్తాయండి, 4 లైన్స్ వస్తాయి. 45 ఫస్ట్ బాక్స్ లో 45, సెకండ్ బాక్స్ లో 80, థర్డ్ బాక్స్ లో 50, ఫిఫ్త్ బాక్స్ లో 40, 15 15 15 లాస్ట్ బాక్స్ లో 40 లాస్ట్ బాక్స్ 1 2 3 4 వస్తాయండి. 4 బాక్స్ లో వేసుకోండి. ఇంతకు ముందు 3, ఇప్పుడు 4. సెకండ్ లైన్ లోకి రండి. సెకండ్ లైన్ వచ్చేసి సెకండ్ లైన్ లో సెకండ్ నెంబర్ 20 సెకండ్ నెంబర్ 20 సెకండ్ నెంబర్ 45 45, థర్డ్ నెంబర్ 30 30, ఫోర్త్ నెంబర్ 75 75, థర్డ్ లైన్ కు రండి. థర్డ్ లైన్ లో ఫస్ట్ వన్ 70 70. రాసారా? సెకండ్ది
35 35. థర్డ్ది 60 60 60. 5 5. తర్వాత బాక్స్ లో 5. లాస్ట్ బాక్స్ కింద బాక్స్ లో లాస్ట్ లైన్ లో ఫస్ట్ బాక్స్ లో 55 55 55. సెకండ్ బాక్స్ లో 10 10 10 10 10. థర్డ్ బాక్స్ లో 65 65. లాస్ట్ బాక్స్ లో 40 40. చిన్న పేపరేనండి, దీనికి ఎంత పెద్ద రాయాల్సిన అవసరం లేదు, చిన్న రాసేసుకోవచ్చు. రాసాక ఏం చేస్తారంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసేసుకోండి. ఎల్లో కలర్ క్లాత్, ఇలా ఎల్లో కలర్ క్లాత్ తీసేసుకొని దాంట్లో రైస్ వేయండి. రైస్ బియ్యం, ఒక పిడికెడు బియ్యం వేసేసి కాయిన్స్ వేయండి. కాయిన్స్ పిడికెడు బియ్యం వేసేసి కాయిన్స్ వేయండి. కాయిన్స్ వేయాలి. ఒక ఎన్ని ఉంటే అన్ని, మీ దగ్గర 9 నెంబర్ ఎంత అయినా పర్లేదు, 8 9 10 6. మీకు తెలుసు కదా నెంబర్. ఓకే ఓకే. ఓకే ఎల్లో కలర్ క్లాత్ లో ఫస్ట్ రైస్ వేసుకోండి. తర్వాత 6 కాయిన్సా 9 కాయిన్సా 8 కాయిన్సా 8 కాయిన్స్ తీసుకోండి. అబండెంట్ 8 కాయిన్స్ వేయండి. తర్వాత ఇప్పుడు చేసిన యంత్ర ఉంది కదా, యంత్ర దాన్ని చిన్న పేపర్ మీద కూడా వస్తుంది. చిన్న పేపర్ మీద చేసేసి మీరు దాన్ని లామినేషన్ చేయించుకుంటారా, అలాగైనా పర్లేదు, లామినేషన్ చేయించుకున్నా పర్లేదు. దాన్ని ఇందులో పెట్టండి, ఈ క్లాత్ లో పెట్టేసేయండి. క్లాత్ లో పెట్టేసి మూట కట్టాలి. మూట కట్టేసి ఈరోజు అంతా పూజా రూమ్ లో పెట్టేసుకొని ఇది అన్ని విధాల యూజ్ అవుతుంది. అంటే బిజినెస్ చేసే వాళ్ళకు వాళ్ళు కౌంటర్ లో పెట్టుకోవచ్చు. ఎవరు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని వాళ్ళ బిజినెస్ కౌంటర్ లో పెట్టుకోవచ్చు. ఓకేనా అండి? బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే. లేదు అంటే మామూలుగా బీరువాలో లాకర్ లో పెట్టేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? ఒక క్లాత్, ఎల్లో కలర్ క్లాత్, అందులో రైస్, 8 కాయిన్స్, నెక్స్ట్ వచ్చేసి ఆ యంత్ర. సో ఇవన్నీ చేసేటప్పుడు ఏం చేయాలి? ప్రతి రెమెడీ చేసేటప్పుడు లోపల చాన్ చేస్తూ ఉండాలి. ఎనీ మంత్రం, శ్రీమంత్రమా, శ్రీమాత్రే నమఃనా, మీ ఇష్టం ఏదైనా చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ చెక్ రెమెడీ చేయాలండి ఈరోజు. చెక్ రెమెడీ తర్వాత చేస్తాం కదా, సో ఇప్పుడు చేసేసుకోండి. సన్లైట్ అంటే ఈవినింగ్ చేస్తా అంటే మాత్రం కుదరదండి. సన్లైట్ పోకముందే ఈ రెమెడీ కంపల్సరీ చేయాలి. చెక్ రెమెడీ సన్లైట్ సూర్యాస్తమయం కాకముందు, సూర్యాస్తమయం లోపే చేయాలి. సూర్యాస్తమయాక చేయొద్దు. చెక్ రెమెడీని గుర్తు పెట్టుకోండి. అంటే 5:20 5:30 వరకు, 5:45 అయిందంటే అది సూర్యాస్తమయం కిందకే వస్తుంది. సో 5:30 లోపల చేసుకోవాలి ఇది. సో చెక్ రెమెడీ చేసుకోండి. అంటే ఇంకొక పాత వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇంకో చెక్ తెచ్చుకోండి. ఆల్రెడీ ఒక చెక్ రెమెడీ అయిపోయింది, అది బీరువాలో ఉంటుంది. ఇంకొకటి కొత్తది తెచ్చేసుకొని సేమ్ ప్రాసెస్, సేమ్ యాజ్ టీజ్ గా ఫస్ట్ దాంట్లో ఏదైతే రాసారో అదే రాసేసుకోండి. మొత్తం సేమ్ రాసేసి సేమ్ ఇంటెన్షన్ చెప్పేసుకొని ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ లేదా సినిమన్ పౌడర్ కానీ అప్లై చేసేసి లాకర్ లో పెట్టండి. ఓకేనా? అర్థమైందిగా?
లాకర్ లో పెట్టండి. కొత్త వాళ్ళకి చెప్తానండి, చెప్తే అర్థమవుతుందో లేదో నేను దీన్ని పిక్ పంపిస్తాను. ఓకేనా? గ్రూప్ లో దీన్ని ఫ్రంట్ బ్యాక్ పిక్ పంపిస్తాను. ఇప్పుడే నా క్లాస్ అయిపోగానే చేయండి. సూర్యాస్తమయం తర్వాత చేయొద్దండి ప్లీజ్, అందుకే అర్థం చేసుకొని ఇప్పుడు నా క్లాస్ అయిపోగానే మీరు చేసేయండి. చెక్ తెచ్చుకొని చేయండి ఇప్పుడే. మిగతాది సాయంత్రం 6 తర్వాత చేయొచ్చు, మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. ఇది మాత్రం సూర్యాస్తమయం తర్వాత చేయొద్దు. ఓకేనా అండి? సో నేను ఇది గ్రూప్ లో పెడతాను జూన్. ఓకేనా? మంచిగా కనిపించేటట్టే పెడతాను. మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు. సో ఈ చెక్ రెమెడీ వాళ్ళ సో ఫ్రంట్ బ్యాక్ పిక్ పెడతాను, ప్రతి ఒక్కరు చూసుకోండి. ఓకేనా? అర్థమైందా అండి అందరికి? మేడం చెప్పండి. మేడం ఇది మనకి ఎవరు? మూడో చెక్ ఉంటుంది కదా మేడం, ఆ, ఆ. క్లాస్ లో ఒక చెక్ చేపించారు మొన్న అమావాస్య రోజు ఒక చెక్, ఇది మూడో చెక్ అవుతుంది. ఎప్పుడు క్లాస్ లో చేశారు? మొన్న క్లాస్ లో చెప్పాలి. మళ్ళీ సెకండ్ ఎప్పుడు చేశారు? క్లాస్ లో ఉన్నప్పుడు ఒక Second అమావాస్య చేసాం మేడం. క్లాస్ లో చేసాం కదా మేడం, 21 days క్లాస్ లో ఒక చెక్ చేసాము. మొన్న లేదమ్మా, క్లాస్ లో అమావాస్య చేశారు. ఇంకో చెక్ ఎప్పుడు చేశారు? ఇంకో చెక్ ఎప్పుడు చేశారు? సెకండ్ చెక్ ఎప్పుడు చేశారు? మేడం మొన్న అమావాస్య 2 days బ్యాక్. అమావాస్య రోజు చెయ్యొద్దు కదా, అమావాస్య నెక్స్ట్ డే చేయాలని చెప్పా. నెక్స్ట్ డేనే మేడం, ఆ రోజు చేశా నేను. క్లాస్ కి అటెండ్ అవ్వలేదు కానీ చేశా నేను. చేశారా? ఓకే, చేస్తే చేయకండి, ఇంకా ఆపేయండి. ఓకేనా? చేసిన వాళ్ళు ఓకే, చేయని వాళ్ళు ఈ రోజు చేయండి. ఓకేనా అండి? సో నేను మంత్రాలు ఇస్తాను, ఎలా అప్లై రాసేసుకోండి. చేయాలా మేడం? మేడం సిన్నమన్ పౌడర్ ఎలా అప్లై చేయాలా చెక్ కి? ఎవరండి వాయిస్ గట్టిగా రావట్లేదు? దివ్య గారా? అవును మేడం. మేడం సిన్నమన్ పౌడర్ చెక్ కి ఎలా అప్లై చేయాలా? గట్టిగా మాట్లాడండి. అదే సిన్నమన్ పౌడర్ చెక్ కి ఎలా అప్లై చేయాలా? దాల్చిన చెక్క, సినిమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్కను తీసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేస్తే సినిమన్ పౌడర్ వస్తుంది. దాన్ని ఏం చేయాలి అంటే ఇలా ఆ పౌడర్ ని ఇలా చల్లేసి ఇలా రబ్ చేయండి, అంతే. జస్ట్ రబ్ చేయండి. లేదా అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి, లేకపోతే మీరు ఏమైనా అత్తర్లు యూజ్ చేస్తే అత్తర్లు స్ప్రే చేయండి. అమ్మవారి కోసం ఏమన్నా అత్తర్లు యూజ్ చేస్తారు కదా, ఓకే మేడం. ఇప్పుడు ఇంకొక జువ్వాది ఉంది కదా, అది కూడా అప్లై చేయొచ్చు, ఇది కూడా అప్లై చేయొచ్చు. ఓకే. ఓకేనా అండి? ఏం లేదు, అమ్మవారికి ఇష్టమైన సుగంధం రావాలి అంతే. మీరు ఏం అప్లై చేస్తారు అనేది మీ ఇష్టం. నేను చెప్పిన అయితే ఇవ్వండి. ఓకేనా అండి? సో ఇంకొకటి, లైఫ్ లాంగ్ అబండెన్స్ రావడానికి ఒక సింబల్ చెప్పడం మర్చిపోయాను. సో ఒక పేపర్ తీసేసుకోండి, 4x4 ఉండాలండి, రాసుకోండి. 4x4 పేపర్ మీద రేఖి, అబండెంట్ గా రేఖి కూడా చెప్తున్నాం మీకు ఈరోజు. రేఖి సింబల్ వేసేసుకోండి. దీన్ని లామినేషన్ చేయించేసుకొని డబ్బు పెట్టే కాడ లేదా మీ వాలెట్ లో కానీ పెట్టేసుకోండి. లైఫ్ లాంగ్ అన్నమాట. ఇది అబండెన్స్ సింబల్ అంటారు. సింబల్ పేరు వచ్చేసి అబండెన్స్ సింబల్. ఏం సింబల్? రాసుకోండి, అబండెన్స్ సింబల్. అబండెన్స్ సింబల్ అండి. సో ఈ సింబల్ ని నేను గ్రూప్ లో అర్థమవుతుందో లేదో చూపిస్తాను, చూడండి. డ్రా చేసుకునే వాళ్ళైతే డ్రా చేసుకోవచ్చు, చేసేసుకోండి. సర్కిల్ వేయండి. సర్కిల్ వేసేసి ఫస్ట్ సర్కిల్ వేసుకోండి, ఎనర్జీ సర్కిల్ వేసేసి పై నుంచి కిందికి స్ట్రేట్ లైన్ గీయండి. స్ట్రేట్ లైన్ గీయండి. స్ట్రేట్ లైన్ గీసాక ఇలా హాఫ్ సర్కిల్ రావాలి. మళ్ళా సైడ్స్ కి ఇలా వచ్చేసి ఇక్కడ ఫుల్ మూన్, ఇక్కడ న్యూ మూన్, ఫుల్ మూన్ రెండు ఉంటాయి. ఫుల్ మూన్ ఒకటి, న్యూ మూన్ ఒకటి, రెండు సింబల్స్ వేసేసుకోవాలి. ఓకేనండి? ఫుల్ మూన్, న్యూ మూన్ రెండు సింబల్స్ వేసుకోండి.
వేసేసుకొని పైన పెగసస్ జూపిటర్, లాస్ట్ క్లాస్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. పెగసస్ జూపిటర్ అంటే 2-4 కలిపి ఉంటుంది సింబల్. 2-4 కలిపి ఉంటుంది. కనిపిస్తుంది కదా అందరికి? ఉమ్. సో ఇది అబండెన్స్ సింబల్ అండి. ఇది వచ్చేసి అబండెన్స్ సింబల్. ఎనీ పెన్ అంటే గ్రీన్ కాదు, బ్లాక్ తప్ప బ్లూ, రెడ్, గ్రీన్ ఇది మూడిట్లో ఏది యూజ్ చేసినా పర్లేదు. ఈ సింబల్ వేసుకొని 4x4 అంటే 4 సెంటీమీటర్లు పొడవు, 4 సెంటీమీటర్లు వేసుకోండి. స్కేల్ తో కొలవండి లేదా టేప్ తో కొలుస్తారా మీ ఇష్టం. ఆ సైజ్ లో పేపర్ కట్ చేసుకోండి. దీన్ని డ్రా చేయండి, లామినేషన్ చేయించుకోండి, మీ వాలెట్ లో పెట్టుకోండి. అదే బిజినెస్ చేసే వాళ్ళు అయితేనేమో మీ కౌంటర్ లో పెట్టేసుకోండి. కానీ ఈ రోజు మాత్రం పూజ గదిలో పెట్టండి. ఓకేనా? అర్థమైందా అండి సరళ గారు? కింద ఏం లెటర్స్ రాశారండి? అది నేను చెప్తా మంత్రం సార్. ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేయాల్సిన మంత్రాలు అవి నేను ఇప్పుడు చెప్తా ఉంటే మీరు రాసుకోండి. మీరు ఓన్లీ మీరు సింబల్ మీద ఫోకస్ చేయండి, కింద దాని మీద ఫోకస్ చేయకండి. సింబల్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? సరే. అంటే లెటర్స్ అంత బాగా అర్థం కాలే నాకు, అందుకే. చిన్నగా రాసాం. సో సింబల్ డ్రా చేసుకున్నారా అండి అందరూ? నేను పంపిస్తానండి గ్రూప్ లో, టెన్షన్ తీసుకోకండి. సో ప్లీజ్ నేను ఇది రికార్డింగ్ కూడా పంపిస్తాను, కానీ మీరు ఎవ్వరికి దీన్ని ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే మీకు కర్మ వస్తుందండి, చేసి కూడా లాభం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మ్యామ్. అర్థమైందా? నేను రికార్డింగ్ పంపిస్తాను, మీరు ఎవ్వరికి షేర్ చేయొద్దు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దయచేసి దీన్ని ఎవ్వరికి షేర్ చేయకండి. ఓకే? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సో మంత్రాలు రాసుకోనండి. ఈ రోజు స్టార్ట్ చేయాల్సిన మంత్రాలు రాసుకోండి. ఈ రోజు మీరు ఈవినింగ్ ఒకసారి లలిత సహస్రనామము చదవగలిగితే చదవండి, విష్ణు సహస్రనామం చదవగలిగితే చదవండి. అవి మాకు రావు అనుకుంటే లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, కుంకుమార్చన చేసుకుంటూ చేయండి. అలాగే కుబేర మంత్రం చెప్తున్నాను. కుబేర మంత్రం ఇప్పుడు చెప్పాను కదా, కుబేర యంత్రం, ఆ యంత్రం మీద చేసుకుంటూ అక్కడ కూడా అక్షంతలు అయితే అక్షంతలు వేయండి. మీ దగ్గర పువ్వులు ఉంటే పువ్వులు వేస్తూ ఆ మంత్రాన్ని చదువుకోండి. ఓకేనా అండి? ఈవినింగ్ చేసేసుకోండి. సో చెప్తున్నాను, రాసుకోండి. ఓం ఓం హ్రీం ఓం శ్రీం హ్రీం హ్రీం హెచ్. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. విశ్వేశ్వరాయ మేడం. విశ్వేశ్వరాయ నమః. విశ్వేశ్వర టీ వస్తుంది. విశ్వేశ్వరాయ నమః. ప్రొనౌన్సియేషన్ కొంచెం అర్థం అవటం లేదు మేడం. విశ్వేశ్వరాయ నమః. విశ్వేశ్వర టీ వస్తుంది. విఘ్నేశ్వర కాదు, విశ్వేశ్వరు. విశ్వేశ్వర విశ్వేశ్వర విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. విశ్వేశ్వరాయ నమః. విశ్వేశ్వరుడు, విశ్వేశ్వరాయ నమః. ఓకేనా అండి? ఓకే మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంతకు ముందు గాజు బాటిల్ది చేసాం కదా, దాని మీద ఏంజల్ నెంబర్స్ వేసుకున్నారు కదా. ఇంకో సైడ్ కుంకుమతోటి, కుంకుమలో కొంచెం రోజు వాటర్ కలిపేసి ఈడ శ్రీం అని రాసేసుకోండి. శ్రీం బాక్స్ మీద శ్రీం అని రాసుకోండి. ఓకేనా?
ఒక పక్కకు 520741 రాశారు, ఇంకో పక్కకి శ్రీమణి రాయాలి బాక్స్ పైన. కుంకుమలో కొంచెము రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసేసి రాసేసుకోండి. ఓకేనా అండి? అలాగే మీరు చెప్పిన ఆ మంత్రాలు ఎలా తెలుసు కాబట్టి బుక్ కానీ లేదా యూట్యూబ్ లో కొడితే వస్తాయి అష్టోత్తరాలు, అవి చేసుకుంటూ మీరు చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు మీ మెయిన్ డోర్ సింబల్స్ వేసుకున్నారా? ఏమన్నా? సింబల్స్ వేసుకున్నారా? డోర్ మీద వేరేనా? స్వస్తిక్ సింబల్స్ వేసుకోండి. పసుపులో కొంచెము గరము పసుపు, కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి, లేదా గంగాజలం లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసేసి 2 పక్కలకి మెయిన్ డోర్ కి 2 సైడ్స్ కి స్వస్తిక్ సింబల్స్ వేయండి. ఈ రోజు వేసేసి డోర్ కి మొత్తం పర్ఫ్యూమ్. అలాగే నైట్ కానీ ఇప్పుడు సిమెంట్ పౌడర్ ని బ్లో చేయండి. బయటికి వెళ్ళి లోపలికి బ్లో చేసుకోండి. ఈవినింగ్ చేయండి. మీరు పూజ చేసే ముందు బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళేసి మొత్తం క్లీన్ చేసుకొని స్నానం చేస్తారా ఏం చేస్తారని మీకు తెలుసు, ఇష్టము. బయటికి వెళ్ళండి, కొంత సినిమన్ పౌడర్ తీసుకోండి, లోపలికి మీ ఇంటెన్షన్ చెప్పుకొని 3 times బ్లో చేయండి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? అలాగే గాజు గ్లాస్ లో ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకోండి. గాజు కానీ గాజు గ్లాస్ లో కానీ కొంచెం ఇందులో పసుపు వేసేసి, పసుపు సినిమన్ పౌడర్, అంటే దాల్చిన చెక్క పొడి వేసేసి ఫుల్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ప్రతి రూములో చల్లుకుంటూ వచ్చేయండి. ప్రతి రూములో కార్నర్లతో సహా అన్ని రూములో చల్లుకుంటూ స్ట్రీమ్ 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 మెయిన్ డోర్ తో సహా మీ కడప మీద మెయిన్ డోర్ తో సహా చల్లుకుంటూ ప్రతి రూమ్ లో చల్లుకుంటూ వెళ్ళండి ఈరోజు. ఓకేనా అండి? ఇప్పుడు చేయండి సాయంత్రం. అయిపోయినాయండి. ఓకేనా? బాగుందా? నచ్చిందా? బాగుంది మేడం. సో ఇవన్నీ చేసేసుకోండి. హలో సో రిజల్ట్స్ సూపర్ గా వస్తాయి. ఓకేనా అండి? కుదిరితే హలో. కాయిన్స్ రాగి ప్యాక్ తెచ్చుకోండి, లేదు అంటే Okay. టెన్షన్ తీసుకోకుండా మన ఈ కాయిన్స్ చేయండి, ఈ కాయిన్స్ తో చేయండి. ఓకేనా? మ్యామ్ మీరు Okay. మంత్రం చెప్పారు కదా, అది ఒకసారి డిస్ప్లే చేస్తారా గ్రూప్ లో? ఏంటండి? మీరు ఏంటండి? ఓం శ్రీ హ్రీం క్లీం అని అది చాంట్ చేయమని చెప్పారు కదా, అవును, చెప్పాలా మంత్రం? అది నాకు ప్రాపర్ గా అర్థం కాలేదు. మేబీ నెట్ ఇష్యూ అనుకుంటా. ఒకసారి మీరు గ్రూప్ లో కొంచెం పెట్టగలుగుతారా? అది పంపిస్తా, గ్రూప్ లో పంపిస్తా, పెట్టేస్తా, సింబల్ ఇవన్నీ పంపిస్తాను. ఓకేనా? అన్ని పంపిస్తాను. థ్యాంక్ యూ. ఓకే అండి. సో అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ అక్షయ తృతీయ నుంచి మీ లైఫ్ లో మీ అందరి ఫ్యామిలీస్ లో నిండుగా డబ్బు వర్షాలు కురవాలి, అబండెంట్ గోల్డ్ కొనుక్కోవాలి, మీకున్న డెట్స్ అన్ని కావాలి, అబండెంట్ రిలేషన్షిప్ అనేది మీ అందరి మధ్య రావాలి. తదాస్తు కంపల్సరీ వస్తుంది. ఓకేనా అండి? అన్నిట్లో విజయాలను చూస్తాం. ఓకే, లవ్ యూ ఆల్. బాయ్. బాయ్ అండి. నాకు రిజల్ట్ షేర్ చేయాలి, తర్వాత నాకు రిజల్ట్ షేర్ చేయాలి అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.